ఇప్పటికే భారత వ్యతిరేక కార్యకలాపాల విషయంతో దూకుడు మీదున్న బంగ్లాదేశ్ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. భారత్ బంగ్లా సరిహద్దుల్లో అత్యాధునికమైన డ్రోన్లు మోహరించింది. దీంతో ఇండియన్ ఆర్మీ కూడా అలర్ట్ అయింది. ఈ డ్రోన్లు ఆపరేట్ చేసేది బంగ్లాదేశ్ ఆర్మీలోని 67వ ఆర్మీ డివిజన్. ఈ డివిజన్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ మిషన్స్ నిర్వహిస్తుంటుంది. ఉన్న పలంగా భారత్ సరిహద్దుల్లో వీటిని మోహరించడం ఇప్పుడు అనేక అనుమానాలకు తెరలేపుతోంది. ఎప్పుడైతే ఆ దేశంలో హసీనా ప్రభుత్వం కుప్పకూలిందో అప్పటి నుంచి భారత్కు వ్యతిరేకంగా అడుగులు వేస్తోంది కొత్తగా వచ్చిన యూనస్ తాత్కాలిక ప్రభుత్వం. తాజాగా బంగ్లాదేశ్ టర్కీ నుంచి 12 బైరాక్టర్ డ్రోన్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందులో 6 డ్రోన్లు ఇప్పటికే డెలివరీ ఇచ్చింది. ఈ డ్రోన్లు వచ్చి రాగానే భారత్ సరిహద్దుల్లో మోహరించింది. బెంగాల్ రాష్ట్ర సరిహద్దుల్లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ డ్రోన్లు మోహరించి ఉన్నాయని ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. వీటిపై పూర్తి నిఘా పెట్టామని, అవసరమైతే యాంటీ డ్రోన్స్ ఆపరేషన్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అంతేకాదు బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారినప్పటి నుంచి సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించామని తెలిపింది. ఇప్పటికే బైరాక్టర్ డ్రోన్లు ఉక్రెయిన్లో వాటి సేవలు అందిస్తున్నాయి. ఒక్కో డ్రోన్ ధర $5.5 మిలియన్ ఉంటుందని ఓ అంచనా. ఈ డ్రోన్లు టర్కిష్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా ఆపరేషన్స్ లో ఉపయోగించి సక్సెస్ అయ్యాయి కూడా. సిరియా, లిబియా, అజర్బైజాన్, ఇథియోపియా, ఖతర్, తుర్క్మెనిస్తాన్, మొరాకో, కిర్గిస్తాన్, పోలాండ్, యుఏఈ, ఆఫ్రికన్ దేశాల్లో కూడా ఈ డ్రోన్లు విరివిగా ఉపయోగిస్తున్నారు. ఏదేమైనా బంగ్లాదేశ్ తీసుకుంటున్న నిర్ణయాలు, వాటిని అమలు చేస్తున్న తీరును చూస్తుంటే త్వరలో భారత్కు కొత్త తలనొప్పి తీసుకొచ్చే ఉద్దేశమే కనిపిస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్లో భారత్ వస్తువులను బ్యాన్ చేయాలన్న డిమాండ్స్ మాత్రం పెరిగిపోతున్నాయి.